హాయ్ అండి అందరికీ. నేను ఈరోజైతే మా చేను దగ్గరే పోతున్నాను, మా బావి కాటికి. సో ఇది మాకు మదనపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ పక్కనే మావి పొలాలు. నేను చిన్నప్పుడు ఇట్లా బావి కాటికి పోవాలంటే బాగా భయపడేదాన్ని అనమాట. చూసారు కదా, ఈ కింద కొంచెం తగ్గులోకి ఉంటుంది, పడిపోతానేమో అని ఒక గంటన్నా ఈ పక్కే కూర్చొని ఉండేదాన్ని మా నాన్న వచ్చి నన్ను ఎత్తుకొని పోయే వరకు. ఇప్పుడైతే ఏం భయం లేదనమాట, బాగుంది ఇప్పుడు. అప్పుడైతే ఇంకా గినాలు ఇవన్నీ సక్రంగా లేకుండా, ఇప్పుడు అన్నీ బాగుంది, హ్యాపీగా వెళ్ళిపోతాను. పాములు ఉంటాయేమో అట్లా ఇట్లా అనుకుంటా ఉండిపోయేదాన్ని ఈ పక్కనే. అసలు అప్పుడైతే పొద్దున్నే కరెంట్ వచ్చేది 5 గంటలకి, 2 గంటలకి, 1 గంటకి అట్లా. ఆ టైంలో మన నీళ్ళు కట్టేదానికి పోతే నేను కూడా వెనకంటే పోతా ఉన్నాను. ఆ టైంలో లేచి నాకు అంత ఇష్టం అనమాట వ్యవసాయం అంటే. ఇప్పుడు వర్షం పడింది కదా, బాగా గడ్డి అయితే వచ్చేసింది, గిన్నెలంతా పాములో పడ ఉంటాయి, చూసుకుంటా పోవాలైతే. లేదనుకో కాళ్ళ కింద ఉంటాయి మళ్ళీ గడ్డిలోంచి. ఆడ చూసారు కదా కూకుడు చెట్టు అది. ఇప్పటికీ మా అమ్మ కుంకుడుకాయలే పోసుకుంటుంది తలకని. మాకు కూడా ఇంటికి వచ్చినప్పుడు అవి పొడి కొట్టించి పెట్టి అవే పోసుకుంటాం అన్నమాట. ఇవైతే ఇది ఆవులకు గడ్డి, గవర్నమెంట్ గడ్డి అంటారు మా పక్క అంతా దీన్ని. అప్పుడైతే కాలువల్లో నీళ్ళు వదిలేది. ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా, పూత కూడా ఉంది చూడండి కుక్కుడు చెట్లు, చూసారా. ఇప్పుడు అన్ని డ్రిప్పులు పెడుతున్నారు. ఏడైతేనేమో కొంచెం మన్ను నాటినారు, ఇంకా కొంచెం మన్ను నాటేదానికి నీళ్ళు పోతా ఉన్నాయి. బాగా పెరుగులాగా అయిపోవాలన్నమాట, ఆ విధంగా నీళ్లు పెట్టి దున్నుతారు బాగా. ఇంకో పక్క అయితే టమాటా నాటారు. అక్కడ గిడ్డ రాకుండా పేపర్ వేసి డ్రిప్ వైర్లు పెట్టేశారు. చెట్టు దగ్గర డ్రిప్ వైర్కి ఒక చిన్న హోల్ ఉంటుందన్నమాట, దాంట్లోంచి అవే నీళ్లు పోతూ ఉంటాయి. ముందు ఎప్పుడు కరెంట్ వస్తుందా అని మేలుకొని ఉండేవాళ్ళు. మేలుకొని ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు పోయి నీళ్ళు పారగడతా ఉన్నారు. ఇప్పుడు అసలు పనే లేదు. చూసారు కదా, ఇది వచ్చి బావి పూడిపోయిందిలేండి ఇప్పుడైతే. అప్పుడు ఈ బావిలో నీళ్ళతోనే అన్నీ పండించేవాళ్ళు. అక్కడ చూడండి గూళ్ళు కూడా ఉన్నాయి. చిన్నప్పుడు ఆ గూళ్ళు కోసము నాన్న పీకిచ్చే వరకు ఏడ్చేది నేనైతే, ఆ గూళ్ళు కావాలనేసి. ఎట్లా కట్టితో లాగైనా పెరిగిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని గూళ్ళు ఉన్నాయో దీంట్లో. ఇంకా ఇక్కడైతేనేమో మా అమ్మ మా పెద్దమ్మ నారు పీకుతా ఉన్నారు. నారు పీకి ఇంకా తర్వాత అంతా బాగా చాడేశారు కదా, ఇంకా బాగా దున్ని మళ్ళీ నాటుతారనమాట. అన్నీ నారు పీకి ముందుగానే కట్టలు కట్టి పెట్టుకుంటారు, తర్వాత మళ్ళీ నాటుతారనమాట. అసలు టైం ఇప్పుడు 12:30 అవుతుంది, ఎండే లేదు. ఒకసారి చూడండి వాళ్ళు ఎట్లా పీకుతారనేది. మనం ఆల్రెడీ గడ్డి ఉంటుంది కదా, వరి గడ్డి, దీన్ని కట్టలు పెరికేసి ఆ గడ్డితోనే కట్టగడతారనమాట. దాన్ని తడిపి పెట్టుకొని గిడ్డంతా వచ్చేసింది. దీని పేరు గడ్డి పేరు బాగమతి అంట, నాకు తెలియదు ఇన్ని రోజులు. చిన్న చినుకులు పడతా అసలు ఎంత బాగుందో తెలుసా. నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంది. ఇంకా మా అమ్మ ఇంటికి పో అంటే నేనైతే వీడియో తీసుకుందాం అట్లా అనేసి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాను. కాసేపు ఉండేసి ఇక్కడ చూడండి ఒకసారి ఆ గడ్డినంతా వేరు చేస్తారు పీకి. ఆ గడ్డి అంతా పక్కకు తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెంగా అట్లా తీసి పెట్టి మళ్ళీ కట్టలు కడతారనమాట. సో గడ్డి బీకడంలో కూడా ఎక్స్పర్ట్స్ ఉండాలి, వాళ్ళైతేనే బీకుతారు. ఇట్లా అసలు క్లైమేట్ అయితే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. నేనైతే ఇప్పుడు టేకాకులు ఉన్నాయి కదా అక్కడ, మావి టేక్ చెట్లు ఉన్నాయి. వాళ్ళు అన్నం తినాలంటే టేకాకులు కోసుకొద్దామని పోతా ఉన్నాను. కింద చూసుకుంటా పోవాలి, లేదంటే పాములు వచ్చేస్తాయి. ఇంత గడ్డి ఉంది ఈడైతే. సరే, ఇంత కష్టపడి ఇన్ని చేస్తారు కదా ఒక వరి పండాలంటే, కానీ అందరూ అన్నం ఎట్లా వేస్ట్ చేస్తారంటే అట్లా వేస్ట్ చేస్తారు. ఇట్లా కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది. ఇదో చూసారు కదా, ఇది తోట అంతా అయిపోయిందండి. ఇట్లా డ్రిప్ వైర్లు ఉన్నాయి కదా, ఈ డ్రిప్ వైర్లోంచి చెట్టు దగ్గర నీళ్ళు వస్తాయి. ఇదంతా ఇంకా మళ్ళీ పీకేసి మళ్ళీ గడ్డి అంతా ట్రాక్టర్తో దున్నిచ్చి మళ్ళీ దీంట్లో తోట కానీ టమాటా తోటే, లేదు అంటే ఉలవలు కానీ శనక్కాయలు కానీ వేస్తాము. టేకాకులు చూసారు కదా, నేను చిన్నప్పుడు అయితే నాకు భలే ఇష్టం వీటిలో తినేది. ఇంటికి కూడా ఒక కట్ట పీక్కొచ్చుకుంటా ఉన్నాను. ఇంక ఇంటికి పోతాము అన్నాడంటే చాలు మా నాన్న టేకాకులు అన్నీ కోసుకొని వస్తాను నేను అన్నం తినేదానికి. పెద్ద ఆకులు ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొంచెం చిన్నవిగా ఉన్నాయి, కాకపోతే కొద్ది రోజులు పోతే ఇంకా పెద్ద వస్తాయి ఇవి. చూసారు కదా, ఇదంతా అనమాట మాదే పొలము. ఈ టేక్ చెట్లు ఇవన్నీ టేక్ చెట్లు చాలా ఉన్నాయి.
చివరి వరకు, అంటే తోట దాటి ఇంకా ఉంది ఖాళీ స్థలము. మాకు చేను దగ్గరే సీతాఫలం కూడా ఉన్నాయి, జామ చెట్లు కూడా ఉన్నాయండి. ఇప్పుడు కొట్టేశారు వాటిని. మా పెద్దమ్మ ఇంతసేపు కోసి నారు పీకింది. ఇప్పుడైతే పళ్ళు తోముతా ఉంది పళ్ళతో తినడానికి. ఇంకా ఆ ప్లేస్లోకి మా పెద్దనాన్న వచ్చినాడు. మా అమ్మ మా పెద్దనాన్న ఇద్దరు పోయిస్తున్నారు. ఈ గడ్డే తడిపి అన్నమాట. సో మళ్ళీ నేను వరి నాటేటప్పుడు ఉంటే వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను. మేము ఎట్లా వ్యవసాయం చేస్తామనేది ప్రతిదీ చూపిస్తా. మీకు ఇది గుర్తుందా, బల్బ్ వచ్చాకంటాం మేము వీటితో అప్పుడు జడలు, హెయిర్ బ్యాండ్లు ఇవన్నీ అల్లేది. ఈ ఆకుతో పలకకు రాసుకుండేది. లేదా ఏదైనా దెబ్బ తగిలిందంటే ఇట్లా నలిపి పిండేది వాళ్ళం పసురంతా దెబ్బ మీద, ఏదైనా గాయం ఉన్నప్పుడు. ఇది కోసుకుపోయి పలక మీద రుద్దితే అసలు ఎంత బాగా అంటే అంత బాగా అంటుకుంటుంది. ఆ తర్వాత రాస్తే భలే హ్యాపీ అన్నమాట. అరే భలే అంటుకునింది, బాగా రాస్తూ ఉంది పలక అనేసి. కొత్త పలక అడిగితే చాలు ఆ బల్బ చాక్తో రుద్దేసేవాళ్ళు. సో ఇదేనండి మెయిన్ రోడ్డు పక్కనే మా ఇంటికి కూడా చాలా అంటే చాలా దగ్గర. ఇదైతే చూపిస్తాను చూద్దరండి. మెయిన్ రోడ్లోకి వచ్చినామా, ఇంక ఇటు వచ్చేసరికి ఇంకా మా ఊరు అనమాట. ఇదంతా రోడ్డు కట్ సైడు ఇటు సైడు ఇది మదన్పల్లి రోడ్డు అనమాట. ఇంక ఇదైతే మా ఇంటికి పోయేదారి. లాస్ట్ చివర్లో మా ఇల్లు ఇదేనండి. అక్కడ స్టార్టింగ్ రోడ్ పక్కన మామిడి తోపు అనేది కదా, అదే ఇది మా ఇంటి పక్క వరకు ఉంది. ఇంకైతే నేను మా ఇంటికి వచ్చేసాను. ఇదే మా ఇల్లు. పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే మాది హోమ్ టూర్ కూడా చేస్తాను. ప్రజెంట్ ఇంకా చిన్న వర్క్ ఉంటే అవి చేస్తూ ఉన్నాము. ఇది మా ఇల్లు. మా ఇంటి ముందర ఇల్లు కూడా ఏమి ఉండదు అసలు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ ఆపోజిట్లో ఉన్నది కూడా మాదే ఇల్లు, మోల్డింగ్ వేసి. సో ఇవైతే ఇంటి దగ్గర వంకాయలు కాసాయి. ఇంకా చాలా నారు ఉంది. ఆ నారు, మిరపనారు, మెంతులు, ధనియాలు అన్నీ పోసాను. అవన్నీ ఇంకా చాలా నాటుతాను, అప్పుడు చూపిస్తాను. ఇంకా పూల చెట్లు అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇదైతే కరివేపు. ఈ కుంట గింజలాకు ఎంతమందికి తెలుసు, ఇది మామూలుగా వరి నాటుతాం కదా అక్కడ ఉంటుంది. దీంతో చట్నీ చేస్తారు. తర్వాత కోకోనట్ ఆయిల్లో బాగా కాంచి తలకు పెట్టుకుంటారు, అంటే హెయిర్ ఊడిపోదు అనేసి. చట్నీ కూడా బాగుంటుంది. ఫీవర్ అట్లా వచ్చినప్పుడు ఎప్పుడు మా అమ్మ నాకు బాయి కాడికి పోయి, అది కూడా వరి ఉన్నప్పుడు సీజన్లోనే వస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్